ఓటర్ల సవరణ కూడా ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది. మరొక్కసారి ప్రతి గ్రామంలో ఓటర్ల సవరణకు సంబంధించినటువంటి ఫారాలు 99% ఓటర్లకు చేరినాయి. ఈ నియోజకవర్గంలో తిరిగి ఫారాలను నింపి ఆ సమాచారంతో తీసుకునే ప్రక్రియ ప్రారంభమైంది. అటు బిఎల్ఓలు, అదేవిధంగా పార్టీ ప్రతినిధులుగా బిఎల్ఏలు, సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఎన్నికల కమిషన్ ప్రతినిధులతోటి సమన్వయం చేసి ఎక్కడ కూడా ఓటర్ సవరణలో ఇబ్బందులు లేకుండా చూసే కార్యక్రమం చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నాను. ఇది ప్రజాస్వామ్యానికి ముఖ్యం. అర్హత కలిగినటువంటి ఓటర్ ఒక్కరు కూడా ఓటు హక్కు మిస్ కావద్దు. అది కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం. దాని ప్రకారంగానే ఈరోజు మా కార్యకర్తలందరినీ కూడా నేను 7 మండలాలు ప్రత్యక్షంగా తిరిగి మళ్ళీ టౌన్లో కూడా చైతన్యపరచడానికి వివిధ రకాల కార్యక్రమాలు, ట్రైనింగ్స్, వాళ్ళతో పర్సనల్ మీటింగ్స్ అన్ని రకాలు చేసాం. ఎప్పటికప్పుడు రోజు కూడా టెలికాన్ఫరెన్స్ ద్వారాను గ్రామాల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్ అన్నీ కూడా రివ్యూ చేస్తా ఉన్నాం. వాటిని నేను మరొక్కసారి ఓటర్ల సవరణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, నిన్న కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ సమావేశం ఉప ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరిగింది నిన్న సాయంత్రం. ఇక్కడ కూడా నేను హుస్నాబాద్ నియోజకవర్గ పెద్దలందరికీ కూడా కోరుతా ఉన్నా, తప్పకుండా బాధ్యతగా ఓటర్ల సవరణ ప్రక్రియ విజయవంతంగా జరగాలని కోరుకుంటా ఉన్నా. తర్వాత మనం అందరం కూడా శ్రీరామునికి సంబంధించి రామజన్మభూమి నిర్మాణం జరగాలి. ఆ రోజు శిలాన్యాసానికి కూడా రాజీవ్ గాంధీ గారు అనుమతి ఇవ్వడమే. ఈ దేశం హిందువులకు సరైనటువంటి గౌరవం ఇవ్వాల్సిందే. సెక్యులర్ భావాలతోటే ఉంటూ కూడా ఇది మెజారిటీకి సంబంధించిన అంశం లోపల ఎవరు కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కూడా, నేను కూడా, హుస్నాబాద్ ప్రాంత ప్రజలు కావచ్చు, మొత్తం యావత్ భారతదేశ ప్రజలు రామునిపై విశ్వాసంతో, రామభక్తితోటి, రాముడు పుట్టిన ఊరుగానే అయోధ్యను భావించేటువంటి పరిస్థితుల్లో అక్కడ రామ మందిర నిర్మాణానికి అందరం కూడా ఎవరికి హోదాకు తగ్గట్టుగా, ఎవరి శక్తికి తగ్గట్టుగా వాళ్ళు డొనేషన్లు ఇచ్చినారు. దురదృష్టవశాత్తు మనం పత్రికల్లో చూస్తున్నటువంటి వార్తలను చూస్తే ఆ డబ్బును కూడా ఎత్తుకెళ్ళినటువంటి పరిస్థితి స్పష్టంగా, కోట్ల రూపాయల అవినీతి జరిగినటువంటి విషయాన్ని స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడి ప్రజలు ముందే, అయోధ్య ప్రజలు అప్రమత్తమైనరు. అయోధ్య ప్రజలు రాముని జపం మీద, రాముని పేరు మీద దేశవ్యాప్తంగా ఓట్లు తీసుకొని రాముని అక్షింతల పేరు మీద తిరిగి ప్రజలను ఓట్ల కొరకు వాడుకున్నటువంటి వీళ్ళు ఈ ఆదాయ మార్గంగా అక్రమంగా ఇందులో అవినీతికి పాల్పడుతున్నారని గమనించి అయోధ్యలో కూడా భారతీయ జనతా పార్టీని ఎంపీని ఓడగొట్టారు. ఇది ఇండికేషన్, వాళ్లకు ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఏ రాముడిని చూపెట్టి, ఏ రాముని అక్షింతల పేరు మీద, ఏ రాముని పేరు మీదనైతే ఊరూరా తిరిగి ఇక్కడ వాళ్ళందరూ కూడా రూపాయి అర్ధో వాళ్ళ స్తోమతను బట్టి చందాలు ఇచ్చినటువంటి వాళ్ళమే. ఇలా రాముని పేరు మీద రామ భక్తి కొరకు ఇచ్చినాం. వాటన్నిటిని కూడా ఇంత పెద్ద ఎత్తున దుర్వినియోగం చేయడం అనేటువంటిది అందరికీ ఇది ఒక బాధాకరమైన అంశం. దీని మీద భారతీయ జనతా పార్టీ స్పందించాలి. భారతీయ జనతా పార్టీ తప్పును ఒప్పుకొని ఈ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు వాడుకున్నందుకు క్షమాపణ చెప్పాలి. దేవుని పేరు మీద అక్షింతాలు వసూలు చేసి, అదేవిధంగా చందాలు వసూలు చేసి ఈ విధంగా అవినీతి పాల్పడ్డందుకు దేశ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది. దేవుని పేరు మీద రాజకీయానికి, ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగించుకున్నారు తప్ప ఇంకోటి కాదు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా. మేమెప్పుడు భక్తి వేరు, రాజకీయం వేరు. కానీ రాముణ్ణి భక్తితో పాటుగా రాజకీయంగా వాడుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఇంత పెద్ద అవినీతి జరుగుతుంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అవును ఇది పొరపాటు, ఇది తప్పు, ఈ విధంగా అవినీతి జరగడం అనేటువంటిది
రామునికి సంబంధించిన విషయం లోపల ఒక పెద్ద అవమానకరమైన అంశం జరిగింది. రాముని పేరు మీద డబ్బులు దొంగతనం చేయడం ఆ పాలక వర్గం అనేటువంటిది. అందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రధానమంత్రి గారికి దగ్గర, అమిత్ షా గారికి దగ్గర, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దగ్గర వాళ్ళు మాత్రమే ట్రస్టీలుగా అవుతారు. ఇప్పుడు ఇవాళ ఇక్కడ ఎల్లమ్మ టెంపుల్కు ట్రస్టీలు అయినట్టే నాకు సంబంధం లేకుండా కాలేదు కదా. వాళ్ళ దగ్గర దోసుకుంటే నాకేం సంబంధం లేదని నేను అంటే తప్పవుతుంది కదా. వాళ్ళ నిబద్ధత అవసరం, వాళ్ళ పర్యవేక్షణ అవసరం. అట్లనే రామజన్మభూమికి సంబంధించిన ఇష్యూ లోపల కూడా వీళ్ళందరూ కూడా బాధ్యులు. ప్రధానమంత్రి గారు తెలుసు, పోయి పూజలు చేసినారు. అమిత్ షా గారికి తెలుసు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలుసు. ఇంత పెద్ద అవినీతి జరిగి మొత్తం అక్కడ ఉండేటువంటి హుండీలని కొల్లగొట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోతే పోలీస్ కేసులు అయితే దాని మీద స్పందించి సరి అయినటువంటి శిక్ష ఇచ్చాల్సినటువంటి పరిస్థితులల్లా రాముని పేరు మీద దొంగతనాలు జరిగి అవినీతి జరిగిందని చెప్పి రాముని పేరు మీద దేశవ్యాప్తంగా వసూలు చేసిన చందాలన్నీ ప్రజల సొమ్మును ఎత్తుకొని పోయినట్టు కూడా మరి స్పందించకపోతే ఏమైనటువంటి పరిస్థితి అనే మాట్లాడుతాం. ఇవాళ ఇది దేశ హిందువులందరికీ అవమానం. భారతీయ జనతా పార్టీ పేరు మీద ఏదైతే ఓన్లీ జేబోలో పవన్ సుత హనుమానికి అని చెప్పి పాటలు పాడుకుంటూ హిందుత్వం గురించి మాట్లాడుతూ ఎవరైనా రాజకీయాల రాముడు ఎందుకు, హిందువు ఎందుకు, ఈ అక్షింతలతో ఏది రాజకీయం అని చెప్తే మనం చూసినా ఇక్కడ కూడా ప్రతి ఊర్లో పోయి అక్షింతలు వంచి జై బోలో శ్రీరామ్కి అంటే మన రాముడికి వ్యతిరేకమైనట్టు ఇక్కడ కూడా మనం శ్రీరామ కళ్యాణానికి వస్తాం. అందరం కూడా పార్టిసిపేట్ అయ్యేటోళ్ళం. ఇక్కడ ఎవరు మీ అందరు ప్రత్యక్షంగా చూసినారు. శ్రీరామనవమి చదివితే మేమే కళ్యాణంలో అందరికి భోజనం చేయాలని అనుకుంటాం. నేను పార్లమెంట్ సభ్యుడు ఇల్లంతా కుంటలో ఆనాడు ప్రారంభం చేసిన భోజనాలు ఇలా కూడా నడుస్తాయి. సో భక్తికి సంబంధించి కులం. నేను అందుకే చెప్పిన ఒక శాసనసభలో కూడా ఏదో బొట్టు పెట్టుకుంటానో లేదో బీజేపీలు ఉంటేనే హిందూ అని అనుకుంటే పొరపాటు అవుతుంది. హిందూ అనేటోడు హిందువే, దానికి బీజేపీకి ఉంటే మాత్రమే అవుతారు అనుకునేటువంటి విధానం ఏదైతే ఉందేనో ఇగో ఇవాళ అయోధ్యలో పార్లమెంటు మెంబర్ నొడగొట్టి ప్రజలు నిరూపించారు. ఆ పర్యవసనంగా ఇలా జరిగినటువంటి అవినీతి మీద ఏదైతే భారతీయ జనతా పార్టీ బాధ్యత వహించాల్సిందే, ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందని కోరుతాను. ఎందుకంటే రాముడి పేరు మీద, దేవుడి పేరు మీద దేశం మొత్తం వసూలు చేసిన సొమ్ములు ఎత్తుకపోయినరంటే ఇంక అంతకంటే రాముడికి అవమానం ఏంది? దాని మీద ఎప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పేటువంటి పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు సరి అయినటువంటి విధంగా స్పందిస్తలేరో దేశ ప్రజలకు చెప్పాలి. అందుకే మరొక్కసారి ఈ భక్తి పేరు మీద, రాముని అక్షింతల పేరు మీద రాజకీయం చేసే అసలు రంగును గమనించాలని చెప్పి మాత్రమే నేను ఇక్కడ స్పందిస్తా ఉన్నా తప్ప నేను ఇక్కడ వాళ్ళు దొంగతనం చేశారని చెప్తలేను, ఇక్కడ వాళ్ళు అందులో భాగస్వాములని చెప్తలేను. కానీ బాధ్యత ఉంది. ఇక్కడ ఆ చందాలు వసూలు చేసినప్పుడు, ఆ అక్షింతలు వచ్చినప్పుడు మరి అక్కడ జరుగుతున్న దాని మీద ఇది పొరపాటే అని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మాత్రం భావిస్తా ఉన్నా. పొరపాటు అనకపోతే కూడా పొరపాటే. ఇక్కడనే కదా అక్షింతలందరూ వంచి మొత్తం అక్షింతల పేరు మీద రామరాజకీయం చేసినారు. ఇక్కడనే కదా మొత్తం రాముడి నిర్మాణం పేరు మీద పైసలు వసూలు చేసుకొని పోయినరు. ఆనాడు ఎవరైనా ఏదైనా మాట్లాడితే వీళ్ళు రాముడికి వ్యతిరేకం, హిందువులకు వ్యతిరేకం అని మాట్లాడితే మీరే కదా. ఇవాళ మీకు భాగం ఉందని అంటలేను, మీకు బాధ్యత వహించమని అంటలేను, కానీ స్పందించాల్సిన అవసరం ఉందని మాత్రం కోరుకుంటా ఉన్నా. నిజంగా హిందువులైతే హిందువులందరికీ అవమానం జరిగిందిగా భావిస్తా ఉన్నాం. ఇలా రామజన్మభూమి యొక్క సొమ్ములు దొంగతనం చేసినటువంటి వాళ్ళు మనం తిరుపతిలో చూస్తాం, లేకపోతే వేములవాడలో చూస్తాం, యాదగిరిలో చూస్తాం. సొమ్ములు లెక్క పెడితే చాలా పకడ్బందీగా సీసీ కెమెరాల మధ్యలో ఎట్లా జరుగుతుంది? ఇక్కడ ఎందుకు అటువంటి అవకాశం ఇచ్చారు? అంత పెద్ద నిర్మాణం జరుగుతుంటే ఎక్కడో అక్కడనే. ఇప్పుడు వాస్తవంగా బుక్కులు పట్టుకొని ఎక్కడో అక్కడ తిరిగిండ్రు. ఎవరు చేరినాయి, ఎవరు చేరలేదు, ఏం లెక్క ఉంది? ఆడికి ఏమైనా శ్రీరామ జన్మభూమి ట్రస్టులో రిసిప్ట్లు వచ్చినాయా? ఇదంతా కూడా ఒక పెద్ద దేవుడి పేరు మీద జరిగినటువంటి స్కామ్. మిగతా వాళ్ళందరూ అప్పుడు కాంగ్రెస్ పార్టీ స్కామ్ల పార్టీ అంటారు. ఇవాళ ఆఖరికి దేవుణ్ణి కూడా స్కామ్కి వాడుకున్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని మేము ఆరోపణ చేస్తాం.